గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు మా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది, మేము చూడాలి, పెద్ద హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. దాదాపు ఒక 2-3 సంవత్సరాల కాడ నుంచి ఇంతవరకు హిట్ అంటూ లేని రామ్ చరణ్కి ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందిద్దని రామ్ చరణ్ అభిమానులు ఛానల్ నుంచి ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడైద్దా అని. సో అభిమానులు ఆశించిన దానికన్నా ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్క అప్డేట్, అంటే చికిరి చికిరి సాంగ్ కావచ్చు, రై రై రాధా సాంగ్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఈ సినిమాకు సంబంధించి ఏది రిలీజ్ అయినా కానీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఈ సినిమాకి వచ్చిన అడ్డంకులు, ఇబ్బందులు నాకు తెలిసినంత వరకు అయితే రామ్ చరణ్ గారి కెరియర్లో ఏ సినిమాకు రాలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఈ సినిమాని తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని చెప్పినా మేము పెంచము. మాకు ఈ సినిమా నుంచి ఇప్పటి నుంచి థియేటర్ల యాజమాన్యానికి, తెలంగాణ థియేటర్ల యాజమాన్యానికి ఈ సినిమా నుంచి లాభాలు అంటే షేరింగ్ వాటా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు ఆ డిమాండ్ చేశారు. సరే, ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఇక ఈ సినిమాకి అడ్డంకులు ఏమీ లేవు, ఈ సినిమాని విడుదల చేసుకోవచ్చు, మేమందరం కలిసి మాట్లాడుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే డిమాండ్ చేశారో ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే ప్రకటించారనమాట, ఎట్లాంటి ఇబ్బంది లేవు. అది అమ్మయ్య చాలా బాబు అనుకున్నారు, అంటే ఊపిరి పీల్చుకున్నారు అనమాట అభిమానులు. ఎందుకంటే పెద్ది సినిమాకి వచ్చిన హైప్, నాకు తెలిసినంత వరకు పెద్ది సినిమాకు వచ్చిన హైప్ ఏ సినిమాకు రాలేదనుకుంటా. రామ్ చరణ్ గారి ఆ సినిమాలో మొత్తం మీద మనం చూసినట్లయితే అంత పెద్ద హైప్ అనేది వచ్చిందనమాట. నాకు నేను అదే మాట అన్నా, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, సాంగ్స్ విడుదలైనా, టీజర్ విడుదలైనా, గ్లీమ్స్ విడుదలైనా, లేకపోతే మేకింగ్ వీడియో విడుదలైనా, కనీసం అట్లీస్ట్ ఒక పోస్టర్ విడుదలైనా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మిలియన్ల కొద్ది వ్యూస్. మరి అంత హైప్ అనేది ఈ సినిమాకి ఏర్పడింది అనమాట. మరి ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు, ఆల్రెడీ మాట్లాడుకున్నారు, తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేవు, ఈ సినిమాని విడుదల చేయొచ్చు, వాళ్ళు మేము కూర్చొని చర్చించాం కాబట్టి ఇబ్బందులు లేవని చెప్పారు. అకస్మాత్తుగా మళ్ళీ నిన్న ఈ న్యూస్ అనేది మళ్ళీ బయటకు వచ్చిందండి. మరి ఈ మధ్య ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సినిమాని విడుదల చేద్దామనుకుంటున్నారా, విడుదల చేయకుండా చేద్దామని చూస్తున్నారా, లేకుంటే ఈ సినిమా పైన ఏమైనా కుట్రలు ఏమైనా చేస్తున్నారా అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారనమాట. అసలు మీకు సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకప్పటి రోజులు కావు. ఇప్పుడు ఓటీటీ అనేది, ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్క సినిమా కూడా దాదాపు ఒక నెల అటు ఇటు లోపే ఓటీటీలోకి వెళ్ళిపోతున్నాయి సినిమాలు. అంటే థియేటర్లోకి జనాలు రాకుండా ఉండటం కారణం కూడా కొంతవరకు ఓటీటీ దెబ్బ. అది ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా కానీ ఇంచుమించు ఒక నెల లేకపోతే 20 రోజులు అటు ఇటులోనే ఓటీటీలోకి వెళ్ళిపోతుంది. చాలా మంది అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఇంచుమించు ఒక 1000-1500 అయిపోతున్నాయి, కాబట్టి ఓటీటీలోకి వచ్చేస్తే అందరం కలిసి ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదని చెప్పి ఒక అభిప్రాయం అనేది వచ్చేసింది చాలా మందిలో. కాబట్టి థియేటర్లకి అంటే సింగిల్ థియేటర్లకి కాస్తంత నష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు థియేటర్లు కేవలం ఒకప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా కూడా థియేటర్లలో ఫుల్ జనాలు కానొచ్చేవాళ్ళు, టిక్కెట్లు దొరకకుండా కూడా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే మరో షో ఆడేదాకా కూడా గేటు దగ్గరే అట్లాగా టైం పాస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, లేకపోతే ఇంటికి వెళ్ళి మరీ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సినిమా థియేటర్లోకి జనాలు రావాలంటే ఒక అగ్ర హీరో సినిమా రిలీజ్ అయితే తప్ప థియేటర్ల ముందు జనాలు ఉండాలి, అది మాత్రం వాస్తవం. కాబట్టి ఆ విధంగా అంటే థియేటర్లోకి జనాలు వస్తేనే థియేటర్లో కలకలాడితే 4 డబ్బులు అనేది థియేటర్ వాళ్ళకి వస్తాయి. కానీ ఇప్పుడు సినిమా థియేటర్లోకి జనాలు రావట్లేదు కాబట్టి అటు కరెంట్ బిల్లు కావచ్చు, ఆ సినిమా థియేటర్లో పనిచేసే జీతాలు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇలాగా ఎన్నో ఖర్చులు ఉంటాయి. థియేటర్లోకి జనాలు రావట్లేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నష్టం అనేది ఉంటుంది, నేను ఉండదని అంటాను. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతూ ఉంటాయో అప్పుడే మీరు ఇలాంటి డిమాండ్లు అనేది ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం కావట్లేదు అనమాట. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అట్లాగే అడ్డుకుంటాం అని చెప్పారు. మళ్ళీ మనసు మార్చుకొని లేదు మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా మేమేం అడ్డుకోగలం, ఆయన మాకు అన్న లాంటి వాడు, మేము తమ్ముళ్ళు లాంటి వాళ్ళం, అంటే పెద్దవాడు ఒక మాట అంటే మేము పడమా, మేము అడ్డుకోమని చెప్పి ఆ మధ్యకాలంలో మాట్లాడారు. కాంప్రమైజ్ అయిపోయింది, అతను సినిమా రిలీజ్ అయింది, అంతా అయిపోయింది.
మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా ఎప్పుడైతే మళ్ళీ రిలీజ్ అని చెప్పారో ఆ రిలీజ్కు ఇంకొక 10 రోజుల ముందు, ఒక 10-15 రోజుల తర్వాతే ఈ సమస్యలు అనేది మీకు గుర్తొస్తున్నాయా? దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఏం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చినా సరే మేము టిక్కెట్ల రేట్లు పెంచాం, పాత టిక్కెట్ రేట్లే ఉంచుతాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదు. ఉదాహరణకు నాకు ఒక 2 ఇల్లులు ఉన్నాయి. ఒక ఇంట్లో నేను ఉంటున్నా, వేరే ఇల్లు అద్దెకిద్దామని చెప్పి చూస్తున్నాను. మరి నా దరిద్రమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ వాళ్ళకి జనాలు ఎవరు రావట్లే. సరే వస్తున్నారు, కొన్ని రోజులు దాకా ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత చాలా గ్యాప్ అవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవడు నా ఇంట్లోకి అద్దెకి రావట్లేదని చెప్పి కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఒక అద్దెకి వచ్చారనుకోండి, సపోజ్ ఖాళీగా ఉంటుంది, నాకు నష్టం వస్తుంది, దానికి కరెంట్ బిల్ అనేది వృధా కట్టాల్సి వస్తుంది, కనీసం మినిమం ఛార్జీ అనేది నేను కట్టాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఎవడన్నా అద్దెకి వచ్చినప్పుడు ఈ నష్టం మొత్తం కూడా నేను ఆడి మీద రుద్దాలా? అసలు ఇదెక్కడ న్యాయం? నాకు నష్టం వచ్చినప్పుడు భరాయించేది నేను, నాకు లాభం వచ్చినా భరాయించేది నేను. మరి మీకు నష్టం వచ్చింది. ఇక్కడ మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చే హీరోల సినిమాలు ఎప్పుడైతే ఇక రిలీజ్ ఇంకో 10-15 రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది అనుకునే సమయంలోనే మీకు ఇది గుర్తొస్తుందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం గురించే మనం కొద్దిగా ఇంకాస్త క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే, ఆంధ్ర తెలంగాణ ఇంచుమించు అక్కడ థియేటర్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని థియేటర్లే ఉంటాయి. ఇక్కడ ఎంత నష్టం వస్తుందో ఇంచుమించు వాళ్ళకు కూడా అంతే నష్టం వస్తుంది. మరి మాకు నష్టం వస్తుందని చెప్పి మీరు అంటున్నారు, ఓకే, నేను కాదంటాలే. మరి ఆంధ్రాలో ఉన్న థియేటర్ల యాజమాన్యం అనేది, అక్కడున్న థియేటర్లో ఓనర్స్ అనేది ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈ మాట నేను అన్నాను కాబట్టి, ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అక్కడ వాళ్ళు మాట్లాడటానికి సాహసించట్లేదు అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ ఆంధ్ర కన్నా తెలంగాణలోనే మెగా ఫ్యామిలీ అనేది తెలంగాణలోనే కొన్ని దశాబ్ద కాలం నుంచి కూడా తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ మెగా కుటుంబం మొత్తం కూడా ఇక్కడ అనుభవ సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం కలిసి మెలిసి తిరిగింది ఇక్కడే. మళ్ళీ మీరే అంటా ఉంటారు, మెగాస్టార్ చిరంజీవి గారు మా అన్నయ్య, మా పెద్ద, మా ఇండస్ట్రీకి పెద్ద, అన్నయ్య చెప్తే మేము వినమా అని చెప్పి మీరే అంటా ఉంటారు. చివరకు అదే అన్నయ్య కొడుకు సినిమా అంటే రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఈ విధంగా ఇబ్బంది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని మెచ్చుకుంటారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనో ఏదో రకంగా సినిమా అనేది ఆడకూడదు, థియేటర్లో మేము ఆ డిమాండ్లు ఉన్నాయి, ఈ డిమాండ్లు ఉన్నాయి, మీరు మాకు నష్టపరిహారం అనేది పూర్తిరా లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకుంటారు. ఒకవైపు రామ్ చరణ్ గారి సినిమా అడ్డుకుంటారు, మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా ఎప్పుడు ఒకవేళ రిలీజ్ అవుతుంది, ఆ సినిమాకు బాగా హైప్ వస్తుంది, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి అనుకునే సమయంలోనే మీకు నష్టాలు అనేది మీకు ఇప్పుడే గుర్తొస్తున్నాయి అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థం కాని విషయం అనమాట. ఏది ఏమైనా కానీ మీరందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఎటువంటి నష్టాలు లేకుండా మాట్లాడుకోండి. కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు మీ డిమాండ్ అనేది ఇలా చేయడం అనేది చాలా చాలా తప్పనే ప్రతి ఒక్కరి అభిప్రాయం అన్నమాట. మనం ఆ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.